వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి పి. సత్యవతి గారి రచన శుక్రవారం వింటారు. అతడు నన్ను తీవ్రంగా అవమానించాడు. నాకు నష్టం వస్తే ఆనందించాడు, లాభం వస్తే వెక్కిరించాడు. నా జాతిని ఎద్దేవా చేశాడు. నా లావాదేవీలకు ఆటంకం కలిగించాడు. నా స్నేహితుల్ని నాకు దూరం చేయడానికి ప్రయత్నించాడు. నా శత్రువులను ఎగసన తోశాడు. ఎందుకు చేశాడు ఇదంతా? కేవలం నేను యూదునని, నేను జూనని. ఏ యూదుకి కళ్ళు లేవా? చేతులు లేవా? శరీరావయవాలన్నీ లేవా? ఇంద్రియాలు లేవా? రాగద్వేషాలు లేవా? మీరు తిన్నట్టే అతను తిండి తింటాడు. మిమ్మల్ని గాయపరిచినట్టే ఆయుధాలు అతన్ని గాయపరుస్తాయి. మీకొచ్చినట్టే అతనికి వ్యాధులు వస్తాయి. వేసవికాలం మీకులాగానే అతనికి తాపం కలిగిస్తుంది. చలికాలంలో మీలాగే అతను వణుకుతాడు. గిచ్చితే మీలాగే అతనికి రక్తం వస్తుంది. గిలిగింతలు పెడితే అతను మీలాగే నవ్వుతాడు. విషం ఇస్తే మీలాగే అతను మరణిస్తాడు. ఒక యూదు ఒక క్రిస్టియన్ ఎడల తప్పు చేస్తే అతను ప్రతీకారం తీర్చుకోడా? అన్నింటిలో మిమ్మల్ని పోలిన మేము ఈ విషయంలో ఎందుకు ఉండకూడదు? నువ్వు నేర్పిన విద్యనే నేను నీ మీద ప్రయోగిస్తున్నాను. పాఠం చెప్పేటప్పుడు నాకెప్పుడు ఆవేశం వస్తుంది. అందులో షైలాక్ గురించి చెప్పడం అంటే ఇంకా ఆవేశం వస్తుంది. ఒకరోజు నువ్వు నా మీద ఉమ్మి వేశావు, కుక్క అని తిట్టావు. ఇప్పుడు నా స్నేహం కావాలా? నా డబ్బు కావాలా? ముందు బెంచీల మీద కూర్చున్న తెలివిగల అమ్మాయి లేచి నిలబడి, మీరెంతైనా సమర్థించండి మిస్, షైలాక్ చేసింది తప్పు. మాంసం అడగడం ఏమిటి? అందుకే అతనికి ఇచ్చిన శిక్ష సరిపోయింది అంది. అతన్ని అలా అడగనిచ్చిన పరిస్థితుల గురించి మనం విశ్లేషించొద్దా అన్నాను నేను. కడుపు మంటతో అతడు అడిగిన పౌను మాంసానికి ప్రతిగా అతని ఆస్తి, అతని మతం యావత్తూ లాక్కోవడం, అది మాత్రం సబబా? అది అతి తెలివితో. ఆ మాత్రం తెలివి లేకపోతే అంతా షైలాక్లు అయిపోతారు మిస్. హీ డిజర్వ్స్ ద పనిష్మెంట్ అంది ఆ అమ్మాయి దృఢంగా. మిస్ ఎంతసేపు షైలాక్ గురించే చెప్తారు. కోర్టు సీన్ ఎంత అద్భుతంగా ఉంటుంది, అది చెప్పండి. లతా ఈశ్వరన్ అయితే ఆ సీన్ బ్రహ్మాండంగా నటించి మరీ చెప్తారు అంది ఇంకో అమ్మాయి. అఫ్కోర్స్ ఆవిడ లండన్లో ఉండి వచ్చారనుకో అంది మరో అమ్మాయి. నేనేదో చెప్పబోయేలోగానే ఆశీర్వాదం గంట కొట్టాడు. నా క్లాస్ అయిపోయింది. ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ బయటకొచ్చాను. లతా ఈశ్వరన్ 10th క్లాస్ సి సెక్షన్లోకి వెళ్ళింది. గులాబీ రంగు గద్వాల్ చీరకి నల్లటి జరీ బార్డర్, నల్లటి జరీ పువ్వుల జాకెట్టు, చెవులకి నల్లపూసలతో చేసిన హ్యాంగింగ్స్, ఒక చేతికి నల్లపూసలతో చేసిన బంగారం గాజు, రెండో చేతికి వాచి, జుత్తుకి మంచి క్లిప్. సాలటరీ రీపర్ 2 లైన్లు చెప్పి ఆపింది. వెంటనే ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ప్రస్తావన తెచ్చింది. భుజాలు ఎగరవేస్తూ మధ్య మధ్య పిల్లల కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చూస్తూ అప్పుడప్పుడు పెద్దగా నవ్వుతూ బీబీసీ యాక్సెంట్ అని ఆవిడ భావించే యాసలో ఆవిడ వేషభాషలతో, బాడీ లాంగ్వేజ్తో పిల్లల్ని ఆకట్టుకోవడాన్ని గమనిస్తూ 2 నిమిషాలు వరండాలో నిలబడ్డాను. ఇదంతా మనకెందుకు మిస్, పాఠం కానివ్వండి, పరీక్షలు వస్తున్నాయి కదా అంటారేమోనని ఆశించాను. ఎవ్వరూ మాట్లాడటం లేదు. టీవీలో కార్యక్రమం చూస్తున్నంత శ్రద్ధగా కూర్చున్నారు. అదే నా క్లాస్ అయితే ప్రశ్నలతో వేధిస్తారు. లతా ఈశ్వరన్ అన్న, సుమా రాజగోపాల్ అన్న, రమణీ శాస్త్రి అన్న పిల్లలకి చాలా అభిమానం. వాళ్ళకి చాలా విషయాలు తెలుసు. కన్యాకుమారిలో సూర్యాస్తమయం అందం, ఖజురాహో శిల్పాలు, తాజ్మహల్ సౌందర్యం, మైకేల్ జాక్సన్ సంగీతం, సుబ్బలక్ష్మిని గురించి ఎంత బాగా తెలుసో మెడోన్నా గురించి అంత బాగా తెలుసు వాళ్ళకి. ఇవన్నీ చాలామందికి తెలిసిన విషయాలే అని, తమకి కూడా బాగా తెలిసిన విషయాలేనని పిల్లలకి తెలుసు. కానీ ఎందుకనో దే ఆర్ క్యారీడ్ అవే బై దీస్ లేడీస్. వరండాలో నిలబడిన నన్ను మదర్ చూడనే చూసింది. దయా, ఒకసారి నా రూమ్కి రాగలవా అని కేకేసింది.
నాకిది లీజర్ అవర్ అని తెలుసా వీడికి. సాయంత్రం 4ంటికి స్టాఫ్ మీటింగ్ ఉంది కదా, నోటీస్ రాసి క్లాసులకు పంపించు. మీటింగ్ హాల్లో కుర్చీలవి సరిచూడు, బిస్కెట్స్ టీ ఏర్పాటు చెయ్యి. మర్చిపోయా, నీకు కూడా ఏమైనా సలహాలుంటే చెప్పు. నువ్విక్కడ కొత్తదానివేం కాదు కదా, ఇది నీ పుట్టిల్లు అంది. ఎస్ మదర్. అవును, నేనిక్కడ పుట్టి పెరిగానని మదర్ ఎప్పుడూ మర్చిపోదు. ఆవిడ దయాదాక్షిణ్యాలతోనే నేనిక్కడికి వచ్చాను. నాకసలు దయా అనే పేరు పెట్టింది ఆవిడే. అన్నీ గుర్తే నాకు. ఎలా పుట్టానో, ఇక్కడెలా పెరిగానో, ఇక్కడి నుంచి పారిపోవాలని ఎంత గిజగిజలాడానో, ఆఖరికి మళ్ళీ ఇక్కడే ఎట్లా తేలానో. గురువారం సాయంత్రాల నుంచి నా గుండెల మీద కుంపట్లలా కూర్చున్న ఎన్నెన్నో శుక్రవారాలని, అవి మిగిల్చిన చీకటి గుర్తుల్ని ఎలా మర్చిపోతాను? నా సలహా చెప్పమందిగా మదర్, చెప్తాను. శుక్రవారం కూడా అమ్మాయిలు యూనిఫామ్ వేసుకుంటే బావుంటుంది అని ప్రపోజల్ పెట్టాను. లతా ఈశ్వరన్ దాన్ని పూఫ్ చేసింది. డ్రెస్ వేసుకోవడం ఒక కళ. ఆడపిల్లలకి అలంకరించుకోవడం అనేది జన్మతః వచ్చిన కళ. దానిమీద వాళ్ళకెంతో ప్రీతి. మనం వారంలో 5 రోజులు వాళ్ళని హింస పెడుతున్నాం. మిగిలిన ఒక్కరోజు వాళ్ళ సౌందర్యకాంక్షని, సౌందర్య దృష్టిని మనం నిరుత్సాహపరచకూడదు. A thing of beauty is a joy forever అన్నాడు కీట్స్. Of course, Daya knows it అంది ఆవిడ. Yes, Daya knows it. Daya knows the humiliation, the Friday humiliation. నేను చెప్పిందేది వాళ్ళకు అర్థం కాదు, కావాల్సిన అవసరం లేదు. అందరూ ఆవిడ్ని సమర్థించారు. ఆ రోజు కూడా యూనిఫామ్ వేసుకురమ్మంటే పిల్లలు ఒప్పుకోరని తేల్చేశారు. ఇంకా నయం, టీచర్స్కి కూడా యూనిఫామ్ పెట్టమని లేదు. దయ చిన్నపిల్ల, తనకేం తెలుసు అంది రమణీశాస్త్రి పట్టుచీరల పంతులమ్మ. అసలు యూనిఫామ్ ఉండాల్సింది టీచర్లకే అన్నాను నేను ఒళ్ళు మండి. అప్పుడు 365 చీరలు 30 రోజుల నగలు ఎక్కడ ప్రదర్శిస్తాం? నువ్వు చాలా ఇంప్రాక్టికల్ దయా అంది సుమా రాజగోపాల్. అవును, నేను చాలా ఇంప్రాక్టికల్. ఎందుకంటే శుక్రవారం కూడా యూనిఫామ్ వేస్తే ఏ పిల్లలు ఎవరో ఎలా తెలుస్తుంది మార్కులు వేయడానికి అన్నాను చటుక్కున. గొడవ కానే అయింది. మదరు నన్నే కోప్పడింది. దయ చిన్నపిల్ల, తనని ఏమీ అనకండి అని సర్ది చెప్పింది. మదర్ నన్ను అనదలుచుకున్న మాటలు అనదు. ఆవిడ చాలా గడుసు. అనే మాటలు భాష మారి మా అమ్మ నోటి మీదుగా వస్తాయి ఇంటికి వెళ్ళాక. ఈ శుక్రవారం బెడద నాకు తప్పెట్టు లేదు ఏదో రూపంలో. శుక్రవారం అంటే అందరికీ శ్రీ మహాలక్ష్మి జ్ఞాపకం వస్తుంది. నాకు మాత్రం లావణ్య జ్ఞాపకం వస్తుంది. శ్రీ మహాలక్ష్మిలా లావణ్య తెల్లగా ఉంటుంది, అందంగా ఉంటుంది, డబ్బు కలిగి ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి లావణ్య గుర్తుకొచ్చినంత మాత్రాన నాకేం ఆనందం కలగకపోగా భయం పట్టుకుంది. ఈ భయం నాకు ఊహలు విచ్చుకుంటున్నప్పటి నుంచే ప్రారంభమైంది. గురువారం సాయంత్రం నుంచి మొదలవుతుంది. నేను ఈ స్కూల్లో చదవను అని మొండికేశాను ఒకసారి. మా అమ్మ నన్ను భయంకరంగా తిట్టడంతో పాటు ఎన్నడూ మర్చిపోలేనంతగా కొట్టింది. ఎంతో పెద్ద సిఫార్సు ఉంటేనే కానీ సీటు దొరకని ఈ స్కూల్లో పిలిచి సీట్ ఇస్తే చదవడానికి తీపరమా? మళ్ళీ నోరెత్తావంటే చంపేస్తా. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పడేసి నీ మొహం చూడని ఏమనుకున్నావో అని ఝడిపించింది. నిజమే మరి. మంత్రులు, వ్యాపారస్తులు, ఆఫీసర్ల పిల్లలు చదివే ఈ స్కూల్లో నాలాంటి అట్టడుగు వర్గం మనిషిని చేర్చుకోవడం అంటే సామాన్యమా? చాలా గొప్ప. కానీ నాకేం గొప్పగా ఉండదు. ముఖ్యంగా శుక్రవారం వచ్చిందంటే, ముఖ్యంగా 10th వచ్చాక. లావణ్య, కిరణ్మయి, పద్మజ, శైలజ, హిమజ పరివారానికి శుక్రవారం ఫీల్డ్ డే అంటారే, అలాంటిది. పట్టుపరికిణీల మీద సరిగంచు ఓణీలు, జరీ ఎంబ్రాయిడరీ చుడీదార్లు, అమెరికా బంధువులు పంపిన రంగురంగుల స్కర్ట్స్తో ఇంద్రధనస్సులా క్లాస్లో వాళ్ళు ప్రవేశిస్తుంటే టీచర్ల కళ్ళు సహితం వాళ్ల మీదే. ప్రశ్నలు అడిగేది వాళ్లనే, జవాబులు రాబట్టేది వాళ్ల నుంచే. వాళ్లకే వెరీ గుడ్, ఎక్సలెంటు, కీపిటప్పు. వాళ్లకుంది, మనకి లేదు. ఉన్నవాళ్లు ప్రదర్శించుకుంటారు. వాళ్లతో మనకేమిటమ్మా, నువ్వు బాగా చదువుకో, అదీ కావాల్సింది అంటుంది అమ్మ. పెద్దమ్మగారు అదే అంటుంది. నిన్ను కడుపులో పెట్టుకుని దిక్కులేక ఇక్కడికొచ్చింది మీ అమ్మ.
ఎంత కష్టపడి నిన్ను చదివించుకుంటోందో తెలుసా? ఆ సంగతి మర్చిపోకు అంటుంది. ఆవిడ దయగా మా అమ్మకు కూడా ఆయా ఉద్యోగం ఇచ్చింది. దయగా నన్ను స్కూల్లో చేర్చుకుంది. దయగా నాకు యూనిఫామ్స్ ఉచితంగా ఇస్తుంది. మా అమ్మ ఆవిడికి చాలా పనులు చేసి పెడుతుంది అనుకో, అది వేరే విషయం. ఆవిడంత దయగా ఉన్నందుకు మా అమ్మ ఆవిడ రుణం తీర్చుకోవడానికి సర్వదా సన్నద్ధంగా ఉంటుంది. నాకన్నీ తెలుసు. మా అమ్మ నాకు చాలా ఆశలు కూడా పెడుతుంది. నేను బాగా చదువుకుంటే అమ్మగార్లని బ్రతిమలాడి కాళ్ళు పట్టుకుని పువర్ గర్ల్స్ ఫండ్లోంచి నాకు మెడిసిన్ చెప్పిస్తానంటుంది. నేను డాక్టర్నైతే లావణ్య వాళ్ళకన్నా మంచి డ్రెస్సులు వేసుకుంటానట, బాగా సంపాదిస్తానట. అంచేత బాగా సంపాదించుకుని మంచి దుస్తులు ధరించడానికైనా నేను డాక్టర్ని కావాలి, బాగా చదవాలి. నేనెందుకు చదవను? నేను బాగానే చదువుతాను, కానీ ఎప్పుడూ సెకండే వస్తాను. ఎప్పుడూ ఫస్ట్ లావణ్యదే. ఏదో ఒక లోపం చూపి ఆమె కన్నా అరమార్కు తగ్గిస్తారు. నాకు అర్థమైపోయింది లావణ్య క్లాస్లో ఉండగా నేనెప్పుడూ ఫస్ట్ రానని. ఈ మార్కులదేముందమ్మా, పబ్లిక్లో రావాలి కానీ వాల్యుయేషన్స్లో తేడాలుంటాయి అనేది పెద్దమ్మగారు. ఆవిడ గడుసుదని నాకు అప్పుడే అర్థమైంది. ఆ గురువారం సాయంత్రం దిగులుగా గుమ్మంలో కూర్చున్నాను. అప్పుడే ప్రారంభమైంది ప్రీ ఫ్రైడే సిండ్రోమ్. గుమ్మంలో ఆగిన రిక్షాలోంచి సాక్షాత్తు మా నర్సు పెద్దమ్మే దిగింది. మా పెద్దమ్మని చూస్తే నాకు ఫ్లారెన్స్ నైటింగేల్ గుర్తొస్తుంది. మెత్తగా దయగా నవ్వుతూ ఉంటుంది. ఈ దయ అనే మాట నన్ను విడిచిపెట్టడం లేదు చూసారా? ఆవిడ బొంబాయిలో ఏదో పెద్ద హాస్పిటల్లో నర్సుగా ఉంటుంది. తెల్లటి బట్టల్లో మంచుకు తడిసిన మల్లెపువ్వులా ఉంటుంది. నా కోసం మీగడ రంగు మీద అద్దాలు కుట్టిన చూడీదార్తో పాటు మంచి హెయిర్ బ్యాండ్ కూడా తెచ్చింది. నేనెన్నడూ వేసుకుని ఎరగను అటువంటి డ్రెస్. ఎంత మెత్తగా, ఎంత అద్భుతంగా ఉందో. ఆ శుక్రవారం మీగడ రంగు అద్దాల చూడీదార్ వేసుకుని కాస్త తల ఎత్తుకునే క్లాస్కి వెళ్ళాను. లావణ్య తను కొత్తగా చేయించుకున్న రవ్వల నక్షత్రాలు చెవులకి వేసుకుని వచ్చింది. ఆ రోజు మా హాఫ్ ఇయర్లీ మ్యాథ్స్ పేపర్స్ ఇస్తారు మా కొత్త టీచర్. అనుకోకుండా నాకు ఫస్ట్ మార్క్ వచ్చింది. టీచర్ నన్ను అభినందించింది. అంతా మా పెద్దమ్మ మహిమ అనుకున్నాను. క్లాస్ అవగానే లావణ్య నా దగ్గరకు వచ్చింది. షేక్ హ్యాండ్ ఇచ్చింది. నన్ను పరిశీలనగా చూసింది. తెల్లటి ఆమె మొహం కోపంతో ఎర్రగా ఉంది. ఎర్రటి ఆ మొహం మీద రవ్వల కాంతి పడి ఎర్రగా మెరుస్తోంది. భలే డ్రెస్ వేసావే. మేం వేసుకుంటే ఒంటి రంగులో కలిసిపోతాయి గాని నీ ఒంటి మీద అద్దాలు భలే మెరుస్తున్నాయి. మొన్న మా పనిపిల్లకు కూడా మా అమ్మ ఇలాంటి డ్రెస్సే కొనిచ్చింది, ఫుట్పాత్ మీద అమ్ముతుంటే అంది. అంతటితో ఊరుకోక మా అమ్మ ప్రసక్తి కూడా తెచ్చింది. అప్పటికీ ఊరుకోక మదర్ ఇంట్లో పాచిపని చేస్తే కొనిచ్చిందా ఈ డ్రెస్ అంది. ఆ పిల్లని చాచి లెంపకాయ కొట్టాలని కూడా తోచని నేను భూమిలోకి కుంచుకుపోయాను. ఇంక నేనిక్కడ చదవను, పెద్దమ్మతో వెళ్ళిపోయి నేను కూడా నర్సునైపోతాను అని ఏడ్చాను. పని మనిషితో పోలిస్తే ఏడవాల్సిన పని లేదురా దయా. పని చేసుకోవడంలో తప్పేమీ లేదమ్మా. నిజానికి అమ్మ చేసే పని అదే కదా. అందుకు గర్వపడాలి నువ్వు. ఎంత కష్టపడి చదివిస్తోంది మీ అమ్మ. ఆ పిచ్చి పిల్ల మాటల కోసం నీ చదువు చెడగొట్టుకోకు. నర్స్గా చేరాలన్నా 10th పాస్ అవ్వాలి. కాబట్టి ఈ 3 నెలలు తల వంచుకుని పో అని నా గడ్డం పట్టుకుని బ్రతిమిలాడింది మా పెద్దమ్మ. ఈ 3 నెలల్లో ఎన్ని శుక్రవారాలున్నాయో అని లెక్క వేశాను. ఒకే ఒక్క శుక్రవారం మంచి శుక్రవారం, అదే గుడ్ ఫ్రైడే. మిగతావన్నీ బ్యాడ్ ఫ్రైడేలే. పరీక్షలైపోయాయి. కానీ అసూయని అంత అసహ్యంగా ప్రదర్శించిన లావణ్యని మాత్రం నేనెప్పుడూ మర్చిపోలేదు. గుండెల్లో ముళ్ళు. రిజల్ట్స్ వచ్చాయి, మార్కులు వచ్చాయి. మదర్ చెప్పినట్టు వాల్యుయేషన్లో తేడాలున్నాయి. నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. ఇంక వెళ్ళిపోయి నర్స్ కోర్సులో చేరతాను, నేను పెద్దమ్మ దగ్గర ఉంటాను అంటే అమ్మ మళ్ళీ తిట్టింది. నన్ను చచ్చినా నర్సును చెయ్యను అంది. నేను డాక్టర్ కావాలంది. నన్ను బైపీసీ గ్రూప్తో కాలేజీలో వేసింది. లావణ్య పరివారం రెసిడెన్షియల్ కాలేజీలో చేరిపోయారు. అక్కడ చేరితే గానీ మెడిసిన్లో సీట్లు రావని జనాభిప్రాయం. చాలామంది పేరుకు మాత్రం కాలేజీకి వస్తారు, నేర్చుకునేదంతా ట్యూషన్లలోనే. 4 సబ్జెక్టులకి ట్యూషన్స్ పెట్టుకుంటే గానీ ఎంసెట్లో ర్యాంకు రాదని తేలిపోయింది.
తమ పాఠాల మీద ఆధారపడ్డవాళ్లు తక్కువని, ట్యూషన్లపై ఆధారపడేవాళ్లు ఎక్కువని లెక్చరర్స్కి అర్థమైపోయింది. వెనక బెంచీల్లో కూర్చుని ట్యూషన్ హోంవర్క్ చేసుకునే వాళ్ళని చూస్తే ఏ లెక్చరర్కి పాఠం చెప్పబుద్ధవుతుంది? చాలామందికి ఇంటి దగ్గర పెద్ద పెద్ద దుకాణాలు, సిలబస్లు పూర్తి కావు, అవగొట్టపడతాయి. నాకు మెడిసిన్లో సీటు రావడం అసంభవం అని గ్రహించాను. కాలేజీకి పంపి పుస్తకాలిప్పించి బట్టలు కుట్టించి మంచి తిండి పెట్టి పోషించగలదే గాని వేలకి వేలు కట్టి ట్యూషన్స్ పెట్టించగలదా మా అమ్మ? పోనీ ట్యూషన్స్కి వెళ్ళే వాళ్ళెవరైనా వాళ్ళ నోట్స్ ఇస్తారా? ఇవ్వరు. సార్లు ఊరుకోరు అంటారు. ఎంత నిజమో గాని. ట్యూషన్లు, రెసిడెన్షియల్ స్థాయిలో ఉన్న పిల్లలు మనతో స్నేహం చెయ్యరు. స్నేహాలు అంతస్తుల మీద, కులాల మీద ఆధారపడతాయని నాకెప్పుడో తెలుసు. ఒక లావణ్య ఒక కిరణ్మయితోనూ, ఒక అన్నపూర్ణ ఇంకో కనకదుర్గతోనూ తప్ప స్నేహం చెయ్యరు. దయ ఎంత తెలివిగలదైనా దయలాంటి వాళ్ళు తప్ప ఆమెతో స్నేహం చెయ్యరు. దయలాంటి వాళ్ళకి ట్యూషన్స్ ఎక్కడవి? మరంచేతను దయకి ఎంసెట్లో 5 అంకెల మీద తప్ప ర్యాంకు రాకుండెను. ఆమెకి మెడిసిన్లో సీటు రాదని తేలిపోయాను. ఇప్పుడిహ నన్ను బొంబాయి పంపించు అంటే అమ్మ మళ్ళీ తిట్టింది. తిట్టి బీఎస్సీ చదివించి, ఆ పైన పెద్దమ్మగారి సలహాతో బీఈడీ చదివించి, మళ్ళీ పెద్దమ్మగారి దయతో ఇక్కడే ఈ స్కూల్లోనే నన్ను శాశ్వతంగా సెటిల్ చేసేసింది. పోనీలే, ఇప్పుడు మనం స్టాఫ్ శుక్రవారాల బెడద మనకి లేదు అనుకున్నాను. పిల్లల డ్రెస్సులలో వాళ్ళ అంతస్తుల బట్టి తెలివితేటల్ని ప్రోత్సహించడం కొందరు టీచర్లు ఎలా చేస్తారో, టీచర్ల దుస్తుల్ని బట్టి, వాళ్ళొచ్చే కార్లని బట్టి, వాళ్ళ భర్తల హోదాలని బట్టి పిల్లలు వాళ్ళని గౌరవిస్తారని, పిల్లలే కాదు స్కూల్ యాజమాన్యం కూడా వాళ్ళని నెత్తికెక్కించుకుంటుందని ఇప్పుడే కదా తెలిసింది. ఒక బీఈడీ డిగ్రీ చేతిలో పెట్టుకో. భర్త ఎక్కడికి బదిలీ అయితే అక్కడొక మంచి స్కూల్ వెతుక్కో. యాక్సెంట్ పెట్టి ఇంగ్లీష్ మాట్లాడాయి. రోజులన్నీ నీవే. స్కూల్లో ఎప్పుడూ 4-5 పోస్టులు భర్తీ కాకుండా ఉంచితే ఇట్లాంటి వాళ్ళు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా వస్తూ ఉంటారు. స్కూల్కి కళగా ఉంటారు. పనులేమైనా ఉంటే భర్త చేత చేయించి పెడతారు. ఎట్లాగైనా ఆవిడ తెలివితేటలు సుపీరియర్గానే ఉంటాయి. పెద్దమ్మగారు కదా. అలివి మాలిన చోట అధికులమనరాదని నీకెందుకే వాళ్లతో వాదం? నీ పని చేసుకుని తల వంచుకుని ఇంటికి రాక అని అమ్మ మొదలుపెట్టింది. జన్మంతా నన్ను ఇక్కడ కట్టిపడేసి అది నా కలివి కాదని నన్ను తల వంచుకు పొమ్మని చెప్తావు. బాగుందమ్మా, దాన్ని అలవయ్యేలా చేసుకోనైనా చేసుకోవాలి, లేదా విడిచిపెట్టి వెళ్ళి మరో మంచి పని చూసుకోవాలి. ఇంకా నీ తరం ఆలోచన అయిపోయింది. నన్ను ఆలోచించుకొని నన్ను నమ్ము అని ఆవిడకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. స్కూల్ స్టోర్స్కి ఏవో సామాన్లు కొనుక్కురమ్మని మదర్ నన్ను వ్యాన్లో పంపింది. ఊళ్ళోకంతా పెద్దదైన డిపార్ట్మెంటల్ స్టోర్ ముందు వ్యాన్ ఆపి మెట్లెక్కుతూ అక్కడే ఆగిన మరో సరికొత్త బ్రాండ్ కారు వైపు చూశాను. అందులో నుంచి దిగిన వ్యక్తి రంగు అతను వేసుకున్న నల్లని సూట్ రంగుతో పోటీ పడుతోంది. నేనెప్పుడైనా నల్లగౌను వేసుకుంటే చాలామంది నన్ను IAS అనేవారు. అంటే ఇన్విజిబుల్ ఆఫ్టర్ సన్సెట్ అని, సూర్యాస్తమయం తర్వాత కనపడవు అని. అప్పట్లో ఉడుక్కునేదాన్ని. తర్వాత తెలిసింది నెల్సన్ మండేలా నలుపు, టోనీ మ్యారిసన్ నలుపు, ఇంకా చాలామంది చాలా నలుపని. నేను IASని చూసి నవ్వుకుంటుంటే అదే కారులోంచి తటిల్లతలా దిగింది డాక్టర్ లావణ్య. హాయ్ దయా, హౌ డు యు డూ అంది. నేను ఆశ్చర్యపడుతూనే హౌ డు యూ డూ అన్నాను. మీట్ మై హస్బెండ్ డాక్టర్ పున్నయ్య అంది. IAS నమస్కారం చేశాడు. పెళ్ళయ్యాక మరింత అందంగా, మరింత తెల్లగా తయారయ్యావు. మీ ఆయన ప్రక్కనుంటే ఇంకా బాగున్నావు అన్నాను, గుండెలో ముళ్ళు తీసుకుందామన్నట్టు. పున్నయ్య ఎవరో తెలుసా? మన ఊళ్ళో ఉన్న పున్నయ్య సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పున్నయ్య గారి మనవడు, కోటీశ్వరుడు. ఎల్లుండే లండన్ వెడుతున్నాం. బాయ్, సీ యూ అని విసవిస వెళ్ళిపోయింది స్టోర్లోకి. లావణ్య ఎప్పుడూ లావణ్యే. ఒక మెట్టు పైనే ఉండాలని కోరుకుంటుంది. నేనే ఏమిటో మరి దయని దయలాగే ఉండడానికి ఇష్టపడటం లేదు.
వసంతవల్లరిలో సుప్రసిద్ధ సీనియర్ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీమతి పి సత్యవతి గారు రచించిన కథ శుక్రవారం విన్నారు. ఈ కథ 1998 నవంబర్ 8 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.